హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న క్రషర్ల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గ్రామస్తులు క్రషర్ల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచి, పాలకవర్గ సభ్యులు, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు క్రషర్ ముందు ధర్నా చేపట్టారు. నుండి వచ్చే దుమ్ము ద్వారా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ల వల్ల చర్మ వ్యాధులు, వివిధ రకాల అనారోగ్యాల కారణాలతో అకాల మరణాలు సంభవిస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి క్రషర్లను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ స్వరూప, ఉప సర్పంచ్ జగత్తు లక్ష్మి, వార్డు సభ్యులు, గ్రామస్తులు కృష్ణమూర్తి, దండు రాజు, గోవింద మురళి, గోవింద రవికుమార్, పెంచాల రాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో క్రషర్లు అక్రమ మైనింగ్, అక్రమ బోర్ బ్లాస్టింగ్ తో నిర్వహిస్తున్న క్రషర్ల యాజమాన్యానికి పులుకుర్తి గ్రామ రైతులు, పులుకుర్తి గ్రామ ప్రజలు నానా రకాలుగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి పులుకుర్తి గ్రామం సస్యశ్యామలంగా ఉండే గ్రామం ఒక శ్మశానాలుగా మారిపోతుంది. వీళ్ళ బాంబు బ్లాస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి కాషన్ ఇవ్వకుండా బాంబు బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే పక్క పొలాల్లో కూలి పని చేసుకుంటున్న కూలీలు ఎందరో మంది భయానికి ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఈ బాంబు బ్లాస్టింగ్ వల్ల అబార్షన్ కావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఇంకొకటి, ఈ క్రషర్, విశాఖ క్రషర్ అతనికి మాత్రం ఈయనకు దారి లేదు. ఇది గ్రామకంఠ స్థలము, 184 సర్వే నెంబరు అక్రమంగా అన్యాయంగా ఆక్యుపై చేసుకొని మేము మా గ్రామకంఠ స్థలాన్ని కాపాడుకునే బాధ్యత గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ఉన్నది, గ్రామ ప్రజలకు ఉన్నది. ఇదేంది మరి మా గ్రామ పంచాయతీ దారి వాడుకుంటున్నావంటే నేను ఇట్లనే వాడుకుంటా పో, మీరు చేసేది ఏంది, మీరు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి వాడుకుంటాను, ఇయ్యాల నువ్వు సర్పంచ్ అయినావని నానా రకాలుగా హింసిస్తున్నాడు. ఆయనకు సర్పంచ్ అంటే ఎవరో తెలియదట, వార్డు మెంబర్లు అంటే ఎవరో తెలియదట, వార్డు మెంబర్లతో అవసరం లేదట, సర్పంచ్తో అవసరం లేదట. కేవలం ఆయన ఎక్కడి నుంచి వెళ్ళి పులుకుర్తి గుట్టలలో మాత్రం బాంబు బ్లాస్టింగ్ చేసుకుంటా, క్రషర్ నడుపుకుంటా ఆయనే కోట్లు సంపాదించుకుంటాను. కానీ పులుకుర్తి గ్రామ ప్రజలు ఏమైతాను ఏంటిది అని అనేది కూడా ఆయనకు ఎటువంటి అవసరం లేదు. వెనకట రాజరికం రాజులు పాలించినట్టు ఇక్కడ క్రషరు, ఇంత పెద్ద క్రషర్ గుట్ట మీద కూర్చొని శాసించినట్టు చేస్తున్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎస్ఆర్ఎస్పి కెనాలి పక్కపొంటి, అది ఎస్ఆర్ఎస్పి కెనాల్కి సంబంధించిన గ్రామకంఠానికి సంబంధించిన భూమి. అది అక్కడ మా గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ఉంటుంది. ఆ రేకులు అయితే శిథిలావస్థలో ఉన్నది. ఇప్పుడు మనం పోయి చూసినా కూడా అంతే ఉండాలి. అదేవిధంగా ఒక చిహ్నంగా దళితులు గోరీలు కట్టుకుంటున్నారు. ఎందుకనంటే మా నాన్నది, మా తాతది అని తరతరాలుగా మా వంశానిది అని చెప్పుకునే వాళ్ళ మనమన్లు, ముని మనమన్లు అని చెప్పుకునేటట్టు వాళ్ళు గోరీలు కట్టుకుంటారు. ఆ గోరీలు అయితే ఈ బాంబు బ్లాస్టింగ్ వల్ల అసలు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో శిథిలావస్థలో అవి కూడా ఉన్నాయి. అవి కూడా మీడియా మిత్రులు ఒకసారి మమ్మల్ని హింసించినా పర్వాలేదు, కానీ పులుకుర్తి గ్రామ ప్రజలకు మేము ఇండ్లు కట్టుకుంటామంటే కూడా కంకర కూడా పుణ్యానికి ఏం పోయాడు. ఇక్కడికి వస్తే అందరికీ అన్ని ఊర్లకు ఎక్కువ తీసుకునే దానికంటే ఇంకా 200 రూపాయలు ఎక్కువనే తీసుకుంటాడు తప్ప మాకు తక్కువ తీసుకోడు. ఈయన చేసినటువంటి అది మాకు చాలా నష్టం జరిగింది. చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడు. ఎవరికో ఇస్తున్నాడు కావచ్చు, ఆయన మాకు తెలియదు. ప్రజలకు న్యాయం జరగటం లేదు. ప్రజలు పులుకుర్తి గ్రామంలో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళ ఇండ్లు, పాత ఇండ్లు అయితే కూలిపోయినాయి, కొత్త ఇండ్లు అయితే మొత్తం చీరికలు మార్చి ఎక్కడికక్కడికి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ అది ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు కూడా మీరు చూడండి. ఆ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు కూడా మొత్తం బిల్లలు గల పెక్కులుకుంటే పోతా ఉన్నది. అవి కూడా మాకు మంచినీరు సౌకర్యం కూడా దొరకకుండా చేస్తూ ఉన్నాడు ఈ ప్రెషర్ల వల్ల. కాబట్టి మాకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతాం. ఖచ్చితంగా ఈ క్రెషర్ను బంద్ చేయించాలని మా ఈ ఒక్క క్రెషరే కాదు, అవతల క్రెషర్ కూడా అది కూడా 359, 357, 356, 355, 353 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి విశాఖ వెంకన్న అంటే ఆయన అది మా పులుకుర్తి రైతుల దగ్గరనే కొనుగోలు చేసిండు. అది కూడా మేము కొలవడం జరిగింది. దానికి పులుకుర్తి శివారు నుంచి బాట లేదు. అయినా దౌర్జన్యంగా మరి ఎవరిని ఏం చేసిండో, మధ్యలో ఎవరిని ఏం మభ్య పెట్టిండో తెలియదు, కానీ అది రోడ్డు పోసుకొని అదే డంపింగ్ యార్డ్ పక్కపొంటి, ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కపొంటి ఎస్ఆర్ఎస్పి రోడ్డును నిర్మాణం చేసుకొని ఆయన దర్జాగా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తాను. కోట్ల రావడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర అనే కెషరు
మరి అన్యాయంగా నిర్మించి ఇక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ మరి ఇక్కడ అన్ని పంటలను అన్ని ఇక్కడ శ్మశాన వాటికగా కట్టుకుంటున్న పేదల శ్మశాన వాటికలో కట్టుకుంటున్న గోరీలు ధ్వంసం చేసే విధంగా పంటలను నష్టం చేస్తున్న ఈ వెంకటేశ్వర్లపై తక్షణమే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు వెంటనే న్యాయం చేసే వ్యవస్థ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదేవిధంగా అక్రమంగా నడుపుతున్న పై అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. పై అధికారులు అయితే ఎవరైతే అగ్రవర్ణాలు తోడుగా ఉండి ఈ కెషర్లు నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. మరి అదేవిధంగా మరి పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటా అంటే ఆ బాంబు బ్లాస్టింగ్లో ఆ గోడలు పలిగిపోవడు, ఇండ్ల మీద రాళ్ళు పడడు, పనుల కత్త అంటే ఆ పనుల మీద రాళ్ళు వాళ్ళు కూలీలు చేసుకుంటున్న వాళ్ళ మీద కూడా రాళ్ళు పడుతుంటే వాళ్ళు భయాందోళనకు ఇటు రాకుండా కూలోకి రాకుండా పంట నష్టాలు అన్నీ ధ్వంసం అవుతున్నవి. వీళ్లకు ఎన్నుకుండి నడిపిస్తున్న ఆ ఆఫీసర్లను కానీ ప్రతి ఒక్కలను మరి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదులు చేసుకుంటూ ఈ పేదల పక్షాన వాళ్ళు భయాందోళనకు గురి చేసుకుంటూ వాళ్ళను కేసులు పెడతాం, మిమ్మల్ని దెబ్బలు కొడతాం, మేము క్రోకల మండలి ఎక్కిస్తాం అనే విధంగా వీళ్ళను భయాందోళన చేసుకుంటూ వీళ్ళను ఇబ్బంది పెడుతున్న ప్రజలను వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంకటేశ్వర్లకు ఎవరైతే సహకరిస్తున్నారో చర్య తీసుకొని ఆఫీసర్ల మీద కూడా చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నేను ఇక్కడ వ్యవసాయానికి కూలికి వచ్చిన ఆ బండలు వస్తా అంటే మేము మందు కొడతా అంటే నాకు భయం అయ్యి డౌట్కు కాసేపు నిలబడిపోయినా పొలానికి మందు కొడతా అంటే మాకు మోసం జరుగుతా అంటే కాసంతలో పోయినా నీకు చెప్పితే వింటలేరు. వాళ్ళకు కూడా చెప్పొచ్చిన, నేను కూడా చెప్పొచ్చిన, చెప్పితే వింటలేడు వెంకటేశ్వర. అందు గురించి దీన్ని చర్య తీసుకొని తొందరగా తీసేయాలి మాకు అవుతూ ముఖ్యంగా. మాది ఇది పులుకుర్తి గ్రామం లోపల ఉన్న ఇది విశాఖ క్రెషర్ అని చెప్పనేసి ఈ గుట్టను ఆక్రమించుకున్నాడు ఆయన. సరే, ఆయన వెంకటేశ్వర్లు ఆయన పేరు. మాది పులుకుర్తి గ్రామం. నా పేరు పదిమల పాల్మాదిగా. నాకు ఇక్కడ కొంచెం అంత భూమి ఉన్నది. ఆ భూమి నాకు వెనకడ మా తాత సంపాదించిన భూమి, కొంచెం అంత భూమి ఉన్నది. ఆ భూమిని కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. అంటే మొత్తం ఆయన గుంజుకొని కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆడిగిడికి ఆయన వెహికల్ తిప్పుతాడు. దాని ద్వారా పక్క పొంటి ఉన్న పంటలను నాశనం అయిపోతున్నాయి. ఈ పక్కన మనకు ఒక మంచినీళ్ళ బావి ఉన్నది ఇక్కడ మాకు దగ్గర పట్ల. అవే ఈ పులుకుర్తి గ్రామాన్ని సరఫరా చేసుకునే నీళ్లు వాస్తవంగా ఊరంతా పడుతుంది ఆ నీళ్ళతోటి. ఆ గ్రామం కాపాడుతున్న బావి నీళ్లు ఈ క్రెషర్ ద్వారా నీళ్ళని ఖరాబ్ అయిపోతున్నాయి. దయచేసి దాని ద్వారా ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ మీడియా ద్వారా పెద్దలు దయచేసి గవర్నమెంట్ అధికారికంగా వీరి మీద చర్యలు తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పనేసి మేము కోరుతున్నాం. ఈ పక్కన ఉన్న పంటలను నాశనం అయిపోతూ ఉన్నాయి, పత్తి పోతుంది, వరలు పోతున్నాయి. ఈ డస్ట్ ద్వారా మొత్తం ఊళ్ళో మొత్తం ఈ వెహికల్ మొత్తం ఊరు నుంచి తిప్పుకోపోతాను. కనీసం వాటర్ కూడా కొడతలేరు. ఘోరమైన పరిస్థితి, ఇళ్ళలో మొత్తం డేంజర్ అయిన పరిస్థితి, దమ్ము దగ్గులు అంత పరిస్థితి ఆగము. ఇక్కడ పెడితే బ్లాస్టుల ద్వారా ఊళ్ళే ఇక్కడ పక్కన సమాధులు ఉన్నాయి. మాకు సమాధుల గడ్డ ఈ పులుకుర్తి గ్రామం లోపల ఉన్న సమాధుల గడ్డ పక్కనే ఉన్నది. అవి మొత్తం పేలిపోయి దాదాపు అయితే సమాధులు అన్ని బలిపోయినాయి. ఊరికి కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ సౌండ్ ద్వారా ఊళ్ళున్న ఈ దగ్గర పట్ల ఉన్న ఇండ్లు కూడా మనకు కాకులు ఇచ్చి కనబడతాం. అవసరం ఊళ్ళో పోయి కూడా చూపెడతాం అవసరం అయితే. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈయనకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాదు, కనీసం ఫోన్ ఎత్తాడు. ఈయన ఎవరో ఇంతవరకు ఆ ముఖం తెలియదు, కానీ ఇక్కడ మొత్తం ఆక్రమించి కూర్చున్నాడు. ఈయన ఇక్కడ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అయితే లేరు. దయచేసి అధికారులు ఎవరున్నా కూడా ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మేము మనవి. దయచేసి ఏదేమైనా మంచిదే, దీన్ని ఇమీడియట్గా మీరు ఉంచాలని చెప్పనేసి ఈ పులుకుర్తి గ్రామ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దయచేసి మీరు దీన్ని త్వరగా వెంటనే మీరు రియాక్షన్ తీసుకోవాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కేసర్ దుబ్బ మా పెరడికి 3 ఎకరాలు ఖరాబ్ అయింది. డస్ట్ మొత్తం అది చెప్పుకోని పరిస్థితి. 2 సార్లు వచ్చి కేసర్ కాడ లొల్లి పెడితే నంబర్ ఇచ్చినా వెంకటేశ్వరు మాట్లాడరు. కాబట్టి చాలా నష్టం. బాంబులు వేలితే సుతా రాళ్ళు వచ్చి పడుతున్నాయి. అట్లా సుతా సప్పుడు చేస్తలేరు. ఏందని అంటే మేము మాట్లాడతాం, చూసి మాట్లాడతాం అంటారు. ఆడికి అత్తలేరు. ఏం చేసుకుంటారో చేసుకోపోయింది అంటారు. ఇట్లా మాట్లాడబట్టే మాది మొత్తం 3 ఎకరాలు ఖరాబ్ అయింది. అది మా పరిస్థితి. విలేకరుల సమావేశం మరి పులుకుర్తి గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశానికి పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా, రైతులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈరోజు ఇక్కడికి రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే పులుకుర్తి గ్రామంలో గత ఒక 20 సంవత్సరాల క్రితం మంచి పచ్చని చెట్ల మధ్య సస్యశ్యామలంతో ఉన్న గ్రామం ఈరోజు పులుకుర్తి గ్రామంలో మరి ఈ గుట్టలలో క్రెషర్లు పెట్టి ఈ క్రెషర్ల ద్వారా మరి బాంబు బ్లాస్టింగ్ చేసేటువంటి సందర్భంలో మరి దానికి ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ఇవ్వకుండా బాంబు బ్లాస్ట్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రైతుల మీద కూడా వాళ్ళ పంటల పైన పడడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు పక్కపొంటి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిర్వహించినటువంటి డంపింగ్ యార్డు రేకుల మీద పడడం జరిగింది. అదేవిధంగా ఆత్మగౌరవంగా నిర్మించుకున్నటువంటి దళితుల సమాధుల మీద కూడా మరి ఆ యొక్క క్రెషర్ల యొక్క రాళ్ళు పడి ఆ మొత్తం సమాధులంతా కూడా చిన్నాభిన్నమై వారి చిరకాల స్వప్నంగా నిలిచినటువంటి ఆ గోరులను కూడా ధ్వంసమైంది. కాబట్టి దీనిపైన మైనింగ్ శాఖ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీన్ని స్పందించి ఈ క్రెషరు వెంటనే దీన్ని రద్దుపరచాలని చెప్పేసి పులుకుర్తి గ్రామం నుంచి వెళ్ళి ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు, దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్లతోని మరి బాంబు బ్లాస్టింగ్ జరగడం వల్ల మరి గ్రామంలో నిర్మించుకున్నటువంటి వారు నివసిస్తున్నటువంటి ఇళ్లలో కూడా ఇల్లు మొత్తం మన చీలికలు రావడం జరిగింది. అదేవిధంగా ఆ వేసినటువంటి రేకులకు కూడా క్రాక్ రావడం జరిగింది. మరి అనేక రకాలుగా దీంతో నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరానికి వస్తే మనకు ఈ యొక్క డస్ట్ రావడం వల్ల ఈరోజు శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అనేక మంది హాస్పిటల్లో పాలై అనేక రకంగా నష్టపోతున్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ పులుకుర్తిలో కూడా ఇక్కడ పక్కనటువంటి మంచినీళ్ళ బావి కూడా మొత్తం కలుషితం అయిపోయింది. కావున పులుకుర్తిలో ఉన్నటువంటి క్రెషర్లు ఏవైతున్నాయో ఒక ఈ క్రెషరే కాకుండా విశాఖ క్రెషరే కాకుండా శ్రీనివాస యాదవ్ కానీ విశాఖ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో నిర్మించుకున్నటువంటి క్రెషర్లను వెంటనే రద్దుపరిచినటువంటి సందర్భంలో పులుకుర్తి నుంచి మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి ఒక నిర్ణయం తీసుకొని మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతానికి సందర్భంగా తెలియజేస్తూ వాటిని వెంటనే రద్దుపరచాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో మురళీ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. అది కూడా చనిపోయినాక తల్లి ఒక జ్ఞాపకార్థం కోసం ఆయన ఎక్కడో పట్టణంలో ప్రజలకు వైద్యం చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు 2 లక్షల ఖర్చు పెట్టినటువంటి గ్రానైట్ మోసం చేయడం జరిగింది. అంటే ఎంత మానవత్వం ఉన్నది, ఎంత ఘోరమైన చూడండి. శ్రీనివాస యాదవ్ క్రెషర్ వల్ల ఇది అంతా కూలిపోయినాయి. ఈ యొక్క సమాధి ఒక రిటైర్ ఎస్ఐ ఆఫీసర్ అటువంటి వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ భార్యది సంబంధించినటువంటి ఆస్తి కోసం కట్టించినటువంటి ఇప్పుడు అప్పటి నుంచి అది అట్లే ఉన్నాయి. అది కాదు, అది మొన్నమన్నది అది అక్కడ మన వెంటనే